ఇవ్వండి అని. అసలు నోటీసులకే నెల తీసుకుంటుంది కోర్టు. కాబట్టి ఇవి ఎలా నడుస్తున్నాయి దీన్ని బట్టే తెలుస్తుంది మనకు. సార్ ఏంటి తెలంగాణ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ, ఉత్తర తెలంగాణలో పార్టీ బలోపేతం తీసుకు అడుగురు? అది తప్పకుండా రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ ఢిల్లీ వెళ్ళి అధిష్టానంతో చర్చలు జరిపిన తర్వాత ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మంత్రివర్గ విస్తరణకు. అది ఉగాదిలోపు అది ఇది అన్నారు. పేర్లు కూడా వస్తున్నాయి. ఇక్కడ రెండు అంశాలు మనం గమనించదగింది ఏంటంటే, రేవంత్ రెడ్డి పరిస్థితి షేకీగా ఉంది. ఆయన అధిష్టానం విశ్వసించట్లేదు, ఆయన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఇట్లాంటివన్నీ మాట్లాడారు కదా. సో రేవంత్ రెడ్డికి అధిష్టానం దగ్గర గుడ్ విల్ ఉంది. అవును, ఆయన వ్యవహారాలు నడుపుతున్నాడు, ఆయనతో వాళ్ళు మాట్లాడుతున్నారనే ఒక వాస్తవం అయితే ఇక్కడ తెలుస్తుంది. రెండో సీనియర్ మంత్రులు కూడా వెళ్ళి పిసిసి అధ్యక్షుడితో సహా వాళ్ళు సుదీర్ఘంగా మాట్లాడి వచ్చారు. మంత్రివర్గ విస్తరణే కాదు, మిగిలిన పదవులకు కూడా. మొన్న మీరు చూస్తే కూడా ఆ కౌన్సిల్కు విజయశాంతి, అద్దంకి దయాకర్ ఇలాంటి వాళ్ళని పంపించడం అన్నప్పుడు పార్టీకి పేరు కాస్త తెలిసిన వాళ్ళని పెట్టడము, విధేయంగా ఉన్న వాళ్ళని పెట్టడం అనేది గట్టిగానే నిర్ణయం తీసుకుంటున్నారు వాళ్ళు. విజయశాంతి ఉదాహరణకి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఒక సెలబ్రిటీగా అంతకుముందు తెలంగాణ ఉద్యోగం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆమె ఉంటే మంచిదని పార్టీ భావించింది కాబట్టి వర్గాలతో సంబంధం లేకుండా ఆమె నియమించారు. సో ఇవన్నీ రేవంత్ రెడ్డి కీలక పాత్రలోనే ఉన్నారనేది ఒకటి స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు వినబడే పేర్లు చూస్తే కూడా ఉదాహరణకు వివేక్, తెలంగాణలో పెద్ద పారిశ్రామికవేత్త, మీడియా అన్నీ ఉన్నటువంటి హంగులు అన్నీ ఉన్న సామాజిక సమీకరణలు కూడా సరిపోతాయి. అలాగే సుదర్శన్ రెడ్డి మీరు అన్నట్టుగా ఉత్తర తెలంగాణ దీన్ని బ్యాలెన్స్ చేసే ఒక ప్రయత్నం. 4-5 పేర్లు చాలా స్పష్టంగా అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు, అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉండగానే రాజగోపాల్ రెడ్డి పేరు కూడా వస్తూ ఉందంటే వీళ్ళంతా దిట్టమైన ఆసాములు ఎక్కువ మంది. కాస్త పార్టీని బలోపేతం చేసేవాళ్ళు, అలాగే ప్రాంతీయ ప్రాతినిధ్యం, సామాజిక ప్రాతినిధ్యం, జనంలోకి వెళ్ళేవాళ్ళు అన్న కోణంలో వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి నిలదొక్కున్నారు అనేది ఒకటి అర్థమవుతుంది. అది అసర్టివ్ రేవంత్ రెడ్డి తప్ప. మీరు అసెంబ్లీలో ఆయన మాట్లాడినట్టు చూసినా శాసనసభ చాలా హోరాహోరీగానే జరిగింది ఇరుపక్షాలకు మధ్యలో. ఏ దశలో ఆయన వెనక్కు తగ్గింది కనబడలా మనకు. ఓ ఇటు మాట్లాడారు, ఎవరు రైటు కాదు ఇలా చర్చలు ఉన్నప్పటికీ కూడా. సో రేవంత్ రెడ్డిని అయిపోయింది, ఆయన పుల్లలాగా తీసేస్తున్నాము అన్న పద్ధతిలో మాట్లాడిన వాళ్లకు కాంగ్రెస్ అధిష్టానం ఒక సమాధానం ఇస్తూ ఉంది. ఆయన నాయకత్వంలోనే ఇది జరుగుతుంది అని. కంపారిటివ్గా సాపేక్షంగా మీరు కర్ణాటక చూస్తే అక్కడ శివకుమార్ను కూడా అలా ఉంచి సిద్ధరామయ్యనే ఇంకా ముందుకు పోతున్నాడు. సో సుస్థిరత్వం అనే దానికి స్థిరమైన నాయకత్వం ఉంది అనే సంకేతం వెళ్ళాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సార్ ఏంటి కుణాల అంశం ఏంటి? నేను చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదని మాట్లాడు.